ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతమవుతోంది. విజయవాడలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. హోదా ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రంలో తెలుగుదేశం మంత్రులు నిజంగా మీకు గనక ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే బీజేపీ పార్టీ నుంచి బయటికి రండి. నిన్న చంద్రబాబు గారు అంటున్నారు రక్తం మరుగుతానని చెప్పని. అయ్యా చంద్రబాబు గారు, ఈరోజు దాదాపుగా ఎంతో మంది ఉద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్ అంధకారంలో గెలిపే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరి పరిస్థితి కదా ఈరోజు వాళ్ళందరూ రక్తం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా బీజేపీతో తుమి తప్పకుండా తేల్చుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తే మేము మద్దతు ప్రకటిస్తాం. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను ఉధృతం చేసింది. కేంద్రం వైఖరికి నిరసనగా విశాఖలో ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు ఉరితీసి దగ్ధం చేశారు. రాజ్యసభ సాక్షిగా అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగంపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా ఇవ్వదా, పోలవరానికి నిధులు ఇస్తుందా ఇవ్వదా, రాజధానికి నిధులు ఇస్తుందా ఇవ్వలేదా, బీఆర్ నేషనల్ బిల్ 2014 అమలు చేస్తుందా అమలు చేయదా, చేయించగలుగుతారా చేయించలేరా, దీని మీద మీరు నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వైఖరిలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ గారు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి భవిష్యత్తులో కూడా ఏమీ ఇవ్వలేని పరిస్థితి మా కేంద్రానికి ఉంది, లోటు బడ్జెట్ ఉంది, మా దగ్గర డబ్బులు లేవని చేతులెత్తేసినటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి స్పష్టంగా చెప్పాలి. అడుగు ముందుకు వేయాలి. అడుగు కానీ వెనక్కి వేసినా లేదు, అక్కడ చలనం లేనట్టు అక్కడే ఉండిపోయినా ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. రాష్ట్ర ప్రజలు తిరగబడి మీకు వ్యతిరేకంగా మీరు నష్టపోయినా పర్వాలేదు, రాష్ట్రం నష్టపోతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, రైతాంగం దెబ్బతింటుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దెబ్బతింటుంది, పరిశ్రమలు రావు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్కీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కనుక దీన్ని నివారించే తక్షణ కర్తవ్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. తీసుకుని నిర్ణయం ప్రకటించాలి. అన్ని పార్టీలని కలుపుకోవాలి. ఏపీకి న్యాయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి కామినేని. బీజేపీ టీడీపీల మధ్య విభేదాలు సృష్టించాలని వైసీపీ కాంగ్రెస్లు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు కామినేని. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోరిక ఒకటే, బీజేపీ తెలుగుదేశం విడిపోతే కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుగుదేశానికి అగాధం సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు ఉంటాయి. ఆ రకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి ఆ చెడ్డ రాష్ట్రానికి జరిగేట్టు చూడాలని. అందుకనే వాళ్ళది మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దలు ఢిల్లీలో మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకి ఏది మేలైతే అదే చేస్తారు.